హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి పొనగంటాకు తాలింపు చేస్తున్నామండి. ఫస్ట్ అయితే ఇలాగా పొనగంటాకుని ఉడకబెట్టుకోవాలండి. నీళ్ళు చెమ్మపోయేంత వరకు ఇలాగా పొనగంటాకు అయితే మార్చుకోవాలండి. తర్వాత 3 అంటే కందిపప్పును ఇలాగా కొంచెం ఉడికేంత వరకు, అంటే హాఫ్ బాయిల్ 1.5 2/4 ఉడికించుకోవాలండి. ఉడికించి పొనగంటాకు కందిపప్పు తాలింపు చేస్తున్నానండి. మన ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఫస్ట్ అయితే ఇలాంటి కళాయిని పెట్టుకొని ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే ఇలా కాగిన తర్వాత ఫస్ట్ అయితే ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు వేసుకోవాలండి. తర్వాత దీన్ని బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 5 వెల్లుల్లి దంచి పెట్టుకొని ఇలాగా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ తాలింపు బాలింతలకు పెడితే పాలు బాగా పడతాయండి. పప్పు దినుసులు వేగాయండి, చూడండి. పొనగంటాకుని వాష్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసి దాంట్లో వేసి బాగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వాడిన తర్వాత ఈ విధంగా వాడిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసి దీంట్లో వేసేయాలండి. దీంట్లో వేసేసిన వెంటనే ఈ విధంగా అయితే కొంచెం కలుపుకోవాలండి. చూసారా కదా, కందిపప్పు పొనగంటాకు తాలింపు ఇలా మిక్స్ అవుతుందండి. సాల్ట్ వేసుకోవాలండి కొంచెం. ఆల్రెడీ నేను తాలింపు పొడి ప్రిపరేషన్ చేసుకున్నానండి. ఇప్పుడు పొనగంటాకు తాలింపులో ఈ పప్పుల పొడి అయితే వేసేస్తున్నాను, చూడండి. ఇప్పుడైతే పొనగంటాకు తాలింపు రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇది మా అమ్మమ్మ అయితే మాకు చెప్పిందండి తాలింపు ఎలా చేయాలని. ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా తింటారండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.